శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 20th నుంచి 26th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు 12 రాశుల మీద ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర నేను చెప్పే వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, చెప్పించుకోవాలనుకున్నా ముఖ్యంగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ అండి. టైం పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీ పుట్టిన ఊరు ఎక్కడుంది అయితే మీకు వివాహాలకు సంబంధించిన విషయాల్లో కానీ, చదువు విషయంలో కానీ, జాబ్ సంబంధించిన విషయాల్లో కానీ ఎన్ని అంశాలు, ఏ అంశాలు సరే మొత్తం కూడా కూలంకుషంగా నేను చూసి నేనే మీకు ఫోన్ చేస్తాను, మళ్ళీ చెప్తాను కూడా. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకున్నా, చూపించుకోవాలనుకున్నా తప్పకుండా మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. సో నేను చెప్పిన వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, నచ్చే ఉంటాయి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశిలోనే రవి ఉండడం స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది మీకు. అంతేకాకుండా కొద్దిపాటి కోపం ఉండడము, అలాగే తెలివిగా ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉండడము, కొద్దిపాటి ఐస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అది పెద్ద పక్క పెడదామండి. ఎందుకంటే వచ్చే స్థితిలో ఉంటాడు. 5th house లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, 3 degrees దగ్గర ఉంటాడు. కానీ ఇప్పుడు 5 degrees దగ్గర వచ్చాడు, సామాన్యంగా ఉంటాడు. సరే పక్క పెడితే సెకండ్ గురు ప్రభావం వలన ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరుగుతుందండి. అంతేకాకుండా 2వ ఇంటి వాడు కూడా శుక్రుడు 12వ భావంలో ఉండడం వలన, రాహుతో కనెక్ట్ అయి ఉండడం వలన విదేశీయానం ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా 2nd house లార్డ్ 12వ భావంలో ఉండడము, 12వ ఇంటి వాడు 2వ భావంలో ఉండడం వల్ల మీరు విదేశాలకు వెళ్ళడము, అలాగే కష్టపడి ధనార్జన సంపాదించడం కోసం విదేశాలు వెళ్తారు. అంటే మీ జాబ్ రీచా, మీ బిజినెస్ రీచా విదేశాలు వెళ్ళడము, అక్కడ మీరు బాగా సక్సెస్ అయి తీరుతారు. ధనం విషయాలు ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుటుంబ సౌఖ్యం కూడా చాలా బాగుంది. నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. గాయకులకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా మీ హౌస్ లార్డ్ కుజుడు కూడా నీచ స్థితిలో ఉండడం అంత అదృష్టమేం కాదండి. ఆయన 16 degrees దగ్గర ఉన్నాడు, అంత అద్భుతమేం కాదు. అంటే జనరల్గా ఎడ్యుకేషన్ విషయంలో చాలా ఇబ్బంది కలగడము, అలాగే కొత్త వ్యాపార సంస్థలు సంబంధించిన వాటిల్లో కూడా కొద్దిగా నేమ్ అండ్ ఫేమ్ రాలేకపోవడము, మీ తల్లిగారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అంత మెరుగు లేకుండా ఉండడము జరుగుతుందండి. ముఖ్యంగా భూములు, వాహనాలు, ఇళ్ళు కొనుక్కునే వాళ్ళకి కొద్ది జాగ్రత్త వహించవలసిందే. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకొని ఇప్పుడు ఈ ఇళ్ళు కానీ, పొలాలు కానీ, వెహికల్స్ కానీ కొనుక్కుంటే చక్కటి ఫలితాలు ఇస్తాయండి. అంతేకాకుండా మీ రాశాది 5th house లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి మీ పిల్లల ద్వారా మీకు ధన సంపాదన, నేమ్ అండ్ ఫేమ్ మీకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా మీరు విజయం సాధిస్తారు. మీ కేతు కూడా అద్భుతంగా ఉన్నాడండి, గురుదృష్టి కూడా ఉంది. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే 6వ భావంలో ఉన్న కేతు సక్సెస్ రేట్ని ఎక్కువ ఇస్తాడు. భూములు, వాహనాలు, గృహ సౌఖ్యం ఇవంటాం కదా, వాటిని మీరు ఎగ్జామ్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకుందాం, వాటిలో విజయం సాధించడము, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, అక్కడ అంటే విదేశాల్లో కూడా మీకు సర్వం శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మేనమామలకి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా 6వ భావం వెరీ స్ట్రాంగ్గా ఉందంటే రోగ భయం కానీ, రుణ భయం కానీ, శత్రువుల వలన భయం కానీ ఉండదు. చక్కగా ఉంటారండి, మీకు అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ఇంట్లో వివాహ వేడుకలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. భార్యాభర్తల యొక్క అనురాగ ఆప్యాయత ఎక్కువ. సడన్ గెయిన్స్ మీకు ఎక్కువ ఉన్నాయండి. లా రిలేటెడ్ సంబంధించింది, కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మనం భాగ్యస్థానం చూస్తాము, అలాగే అష్టమ స్థానం కూడా చూస్తామండి. బాగానే ఉంది. అంటే అష్టమ స్థానం బాగుండడం వల్ల మీకు తలవంతలముగా వచ్చే ధనయోగము, శత్రుభయాలు లేకుండా ఉండడము ఉంటుంది. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చదువు రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. అంటే 20వ తారీఖుని చంద్రుడు భాగ్యస్థానంలో ఉండడమే కారణం అండి.
చంద్రుడు భాగ్యస్థానం ఉండడం వల్ల విదేశాలు వెళ్ళడము, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కూడా భద్రత ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, అలాగే లాయర్స్, డాక్టర్స్ ఈ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్ర ప్రభావము 21, 22, 21st and 22nd ఆయన మీ దశమ స్థానంలో ఉంటాడు. అంతేకాకుండా గురు దృష్టి కూడా ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంటుంది. అంటే మీ వ్యాపారాల ద్వారా, మీ ఉద్యోగాల ద్వారా ధన సంపాదన మీకు మెరుగుపడుతుంది. అంటే కొంతమందికి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా 12వ భావంలో శని ఉన్నాడు కదా, 12వ భావంలో శని, రాహువులు కూడా ఉన్నారు. శని రాహువులు 12వ భావంలో శారీరక శ్రమ కలిగిస్తారండి. అలాగే బుధ శుక్రుల కాంబినేషను, బుధ శుక్రులతో పాటు శని కూడా, శని శుక్రుల కాంబినేషన్ కూడా అంత అద్భుతమే కాదు. విపరీతమైన ప్రయాణాలు చేస్తారు. మీ మనసు కంట్రోల్లో ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే శనితో కలిసిన శుక్రుడు 12వ భావన తప్పు. అంటే చెడు అలవాట్లు, చెడు స్నేహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కంట్రోల్గా ఉండాలి. అమ్మవారి పూజలు చేసుకుందాం. ఏదేమైనా బుధ శుక్రుల కాంబినేషన్ వలన చాలా మంచి యోగం కలుగుతుంది మీకు. ఎక్కువగా శుక్రుడు వలన, శుక్రుడు రాహుతో కనెక్ట్ అయి ఉండడం వలన ఈ వారంలో మీరు విదేశ పర్యటన చేసి తీరుతారు. అందున చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ధనం కూడా విపరీతంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. వృషభ రాశి, వృషభ రాశికి రాశిలోనే గురుడు ఉండడం, మీకు అష్టమాధిపతి అయ్యాడు, 11వ అవ్వడం వల్ల పెద్ద ఇబ్బంది కాదు, ఏం కాదు. గురుడు రాశిలో ఉండడం వల్ల సర్వము సౌఖ్యము. అంటే కష్టపడి మీరు ఫలితాలు తెప్పిస్తూ ఉంటారు. కష్టపడతారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కష్టపడతారు, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. అంతేగా పేరు ప్రఖ్యాతులు ఉంటుంది కదండి. అలా మీకు చాలా బాగా ఉంటుంది. అంతేకాకుండా ధనం విషయంలో మీ ఇప్పుడు కూడా ఇబ్బంది పడరు. ఎందుకంటే మీ బుధుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా పక్కనే శుక్రుడు ఉన్నాడు. ఎగ్జాల్టేషన్ శుక్రుడు వక్రగత అయిపోయింది, ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. నీచ భంగ రాజ్యం అవ్వడం వల్ల సర్వము శుభమే. ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుందండి మీకు. అలాగే ఎక్కువగా మ్యాథమెటిషియన్స్ అంటారు సరే, మీ దాంట్లో ఉన్నారు. అలాగే యాస్ట్రాలజర్స్ మీ దాంట్లో ఉన్నారు. వృషభ రాశిలో బాగా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి. అలాగే అన్ని రకాలుగా మీకు చాలా బాగుంటుంది. అలాగే మీరు కొంతమంది చాలా గాయకులు ఉన్నారు. బుధుడు బాగుండాలి. బుధుడు గాయకులకి బ్రహ్మాండంగా ఉంటుంది. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఖచ్చితంగా సంపాదించుకుంటారు. అంటే పేరు ప్రఖ్యాత అంటారు సరే, మీకు చాలా బాగుంటుంది. మీ పట్ల కేర్ కూడా తీసుకుంటారు అందరూ. చాలా బాగుంది. ప్రయాణాలు మీకు తప్పు అండి. కాకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు మీకు ఇబ్బంది తప్పదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అంటే ప్రయాణంలో ఆలస్యం కానీ, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ప్రయాణాలు అంటే దగ్గర పడిన ప్రయాణాలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతానం వలన ధనయోగం కూడా కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లోనూ స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి చక్కటి ఫలితాలు ఉంటాయండి, అందులో డౌటే లేదు. ఇంకా చెప్పాలంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సాహిత్య రంగము, నృత్య కళాకారులకి, వాళ్ళకి అందరికీ కంపోజ్ చేస్తారు సరే నృత్య కళాకారులు, వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. అవకాశాలు వెతుక్కుంటూ మీకు వస్తాయి. మీకు మాట నేర్పడతనం బాగా ఎక్కువ. కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి కూడా అవకాశం ఉందండి. వృషభ రాశి వాళ్ళకి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు ఈ వారంలో శుభకార్యాలు చేయడము, ధర్మకార్యాలు చేయడము, మీ ఇంట్లో మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చంద్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల, భాగ్యస్థానానికి గురుదృష్టి వల్ల చక్కగా స్నానాలు చేస్తారండి. సముద్ర స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేస్తారు. చంద్రుడు భాగ్యంలో ఉండడం వల్ల విదేశీ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ. చదువు రీత్యా, ఉన్నతమైన చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా ఖచ్చితంగా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ వృషభ రాశి వారికి ఉండి తీరుతాయి, ఉన్నాయి కూడా. ఏదైనా 11వ భావంలో అద్భుతమైన ప్లానెట్స్ ఉన్నాయండి. అంటే మీ రాశ్యాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉండడము, బుధుడితో కలిసి ఉండడం వల్ల కళారంగంలో బాగా ప్రతిభ కనపరుస్తారు. సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. చక్కటి వస్త్రధారణ, అలాగే ఆభరణాలు కొనుక్కోవడము, భూయోగము ఎక్కువ ఉన్నాయండి మీకు. లాభస్థానంలో శనితో కలిసిన రాహు ఉన్నాడు చూరా, అది అండి గ్రేట్నెస్. అంటే ఏంటి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి పదవులు రావడము, అలాగే వాళ్ళ మాటకి ఎదురు లేకుండా ఉండడము, అలాగే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలా శుక్ర రాహుల వలన కూడా వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. మీకు
ఓదార్పు కాదండి, ఔన్నత్యం మీకు ఎక్కువ ఉంటుంది. ఓదార్పు అనేది పక్క పెడదాం, ఎదుటి వాళ్ళని ఓదార్చడం కూడా మీరు చాలా మంచిగా ఉంటారు. ఔన్నత్యం మీకు ఎక్కువ ఉంటుంది. అలాగే మీ భావాలు ఎదుటి వాళ్ళకి వ్యక్తపరచలేకపోతుంటారు ప్రేమ విషయాల్లో. ఈ విధంగా మీకు బాగుంటుంది. ఏదైనా శుక్ర రాహువులు బుధ శుక్రులు ఈ కాంబినేషన్ అంతా కూడా లాభస్థానంలో చాలా బాగున్నాయి. మీ వ్యాపార అభివృద్ధి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం, సిమెంట్ రంగ పరిశ్రమలు, కోల్, ఐరన్, స్టీల్, కంప్యూటర్ హార్డ్వేర్స్ అంటారు సరే వాళ్ళకి. అంతేకాకుండా అండి, ఇందా చెప్పడం మర్చిపోయాను, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కూడా చాలా మంచి కాలం అని చెప్పడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. కొత్త కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. ఆడవాళ్ళకి మీకే చెప్తున్నానండి, లేడీస్కి మీకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు, చాలా బాగున్నాయి. అంతేకాకుండా ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా మంచి అవకాశాలు, ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా వృషభ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, ఎందుకంటే 12వ భావంలో రవి కూడా ఉన్నాడు, 3వ భావాధిపతి కూడా 12వ భావాధిపతి వీక్ అయిపోయాడు. కాబట్టి మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సూర్య భగవాన్ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా చక్కగా ఉందండి. అంతేకాకుండా మీరు రావాల్సినటువంటి ధన సంపాదన ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు 21, 22 తారీఖులో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చంద్రమంగళ యోగం కూడా ఏర్పడింది. ఆ కుజుడి యొక్క నీచత్వాన్ని కూడా చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉందండి మీకు. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది మీకు. మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. అంతేకాకుండా మీకు మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే విద్యార్థులు కూడా చాలా కష్టపడితే కానీ వాళ్ళ విద్యలో రాణించలేకపోవచ్చు. కానీ గురువుగారు ఉన్నారు కదా, ఆయన సర్వదా శ్రేష్టంగా మిమ్మల్ని 4th భావాన్ని చూడడం వల్ల తల్లిగారికి ఇటు ఎగ్జామ్స్లోను, అలాగే రైతులు ఉంటారు కదా, రైతులకి చాలా విశేషమైన సంపదలు కలగడానికి అవకాశం ఉంది. వాహన యోగము, గృహయోగము ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మిథున రాశి వాళ్ళకి పుత్రిక సంతాన జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ వారంలో. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో మీకు మీరే సాటి అన్నట్టుగా అనిపిస్తారు. 20వ తారీఖున, ఈ నెల 20వ తారీఖున శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. పెళ్లి శుభవార్తలు వినడానికి అవకాశం ఉందండి. వివాహ వేడుకలు, వివాహ శుభకార్యాలు జరుగుతాయి. అలాగే కొత్త వెంచర్స్ కూడా స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ భార్యాభర్తలకి అనురాగ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి, అందులో డౌటే లేదు. అంతేకాకుండా అష్టమ స్థానంలో కూడా చంద్రుడు ఉన్నాడు. 2nd హౌస్లో అష్టమంలో ఉన్నాడు. గురుదృష్టి ఉంది. తలంపకొచ్చే ధనయోగం పర్ఫెక్ట్గా మీకు ఉందండి. అలాగే చిన్న కోర్టు కేసులు కానీ అయితే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా భాగ్యాధిపతి కూడా చాలా బాగున్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది, డౌట్ లేదు, ప్రవర్ధమానం అవుతుంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. కోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి కుజుడు కొద్దిగా వీక్ అయిపోయాడు కాబట్టి వాళ్ళకి చిన్న భూమికి సంబంధించిన తగాదాలు, మనస్పర్ధలు వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే అవన్నీ సమస్యపోతాయి. అంతేకాకుండా సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధించిన వాటికి అందరికీ కూడా చాలా బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యం దశమస్థానం అండి. ఇక్కడి నుంచి చాలా బాగుంది మీకు. 10th హౌస్లో శని రాహులు ఉన్నారంటే రాజకీయ రంగ ప్రవేశం ఉండడానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీకు మాట నేర్పడతనము, మాట్లాడే శక్తి అవన్నీ బాగా మీకు ఉంది. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. దశమస్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. అంటే మీకు శుక్రుడే బాగున్నాడంటే మీరు అత్యంత రాజకారకుడు ఎవరు? శుక్రుడే కదండి. ఆయన ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 12వ భావాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు. పంచమాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు. అందుకనే మీరు సినిమా రంగంలో కూడా బాగా రాణిస్తారండి. కళారంగంలో, అలాగే టెలివిజన్ రంగంలో కూడా మీకు అన్నీ కలిసి వచ్చే అంశాలే. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, అలాగే సాహిత్య రంగంలో ఉండొచ్చు, ఏదైనా సరే పోయి డైరెక్టర్ అవ్వచ్చు, మీరు యాక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు. వీటిలో ఏదైనా సరే మీకు కళారంగంలో మీకు బాగా కలిసి వచ్చే అంశమే. మంచి బట్టలు, ఆభరణ యోగాలు, ఇవన్నీ దశమస్థానం. దశమస్థానంలో శని గురించి చెప్పాలండి. దశమస్థానంలో శని ఉన్నాడంటే గంగా స్నానాన్ని చేయిసి తీరుతాడు. కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, హరిద్వార్లోని గంగా స్నానాలు మీకు ఉండబోతున్నాయండి ఖచ్చితంగా. అలాగే మీకు జీవన భృతి కోసము ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి మీరు విదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు మీ జాతకాల ప్రకారం ఉన్నాయి. పైగా రాహు దశమంలో ఉన్నాడంటే పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫ్లైట్లు ఎక్కించడాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, పైగా చంద్రరాహువులు
చంద్రరాహు ఉన్నారంటే చంద్రుడితో కలిసిన రాహు ఉన్నాడంటే 25, 26 తారీఖులో రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు, అత్యంత బలవంతుడైపోతాడు, శనికన్నా బలవంతుడవుతాడు. కాబట్టి మీకు ఉద్యోగంలో కానీ ప్రొఫెషన్లో కానీ వ్యాపారంలో కానీ బాగా లాభాలు, ధనయోగము, తృప్తి కలిగించడంలో మునగాడు వాడే అంటే రాహువే. ఆయనే రాహు గారే మీకు ఇచ్చి తీరుతారు. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన లాభస్థానంలో రవి. మాటల లాభంలో రవి ఉన్నాడంటే ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. అందుకు చూడండి, ముహూర్తాలు కూడా మనం లాభంలో రవిని పెట్టి చేస్తూ ఉంటాం కదా, అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీకు థర్డ్ హౌస్ లార్డ్ అయ్యాడు మీకు, అంటే మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ద్వారా మీకు ధనయోగం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, ప్రయాణాల ద్వారా ధనయోగం ఉంటుంది. నేమ్ అండ్ ఫేమ్ అద్భుతంగా ఉంటుంది. గురుడు 12వ భావంలో ఉండడం వల్ల చక్కటి సంసార జీవితం ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలకు చేయడం కోసము, పుణ్య నదుల స్నానం చేయడం కోసము, అలాగే గుడులకి గోపురాలకి దానం ఇవ్వడం కోసము, అన్నదానం కూడా చేయడం కోసము, వస్త్రదానం కూడా చేయడం కోసమే మీ డబ్బులు ఖర్చు పెడతారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే అండి. సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల స్టాక్ మార్కెట్లోను, అలాగే మీరు షేర్ మార్కెట్లోను, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోను, అన్ని రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం, వాటిలో కూడా అద్భుతం ఫలితాలు మీకు ఉండి తీరుతాయి. కర్కాటక రాశి వారికి మీ రాశిలోనే కుజుడు ఉన్నాడండి. కొద్దిగా ఆయన నీచ స్థితిలో ఉండడం వలన అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వలేడండి ఆయన మీకు. కానీ ఆయన ఇవ్వలేదని మాత్రాన మనం ఆయన వదిలేస్తామా? ఆయన చక్కగా ఆయన పూజిస్తూనే ఉంటాం. మనం ఆయన పూజించాలి కూడా. సుబ్రహ్మణ్య స్వామి ఎంత పూజిస్తే, ఎంత ఆరాధిస్తే అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారు కదండి. మీకు తెలియదా? పైగా మీ రాశికి అత్యంత రాజయోగకారకుడు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడే. అంత అద్భుతం కదండి. సరే, అది పక్క పెడతామండి. ధనం విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడరు. కర్కాటక రాశి వాళ్ళు మీరు సెకండ్ హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు కదండి. మీ వ్యాపారాల ద్వారా, అలాగే మీ చేస్తున్నటువంటి ఉద్యోగాల ద్వారా అద్భుతమైన ఫలితాలు. నిజంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారు. వాళ్ళకి రవి ప్రభావం బాగా ఉండాలి కదండి. గవర్నమెంట్ ప్రొఫెషన్, రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ రవి బ్రహ్మాండంగా ఉన్నాడు. ద్వితీయాధిపతి దశమంలో ఉన్నాడంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోకర్లా. సరే, అది పక్క పెడదాం. అంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అర్థం అండి. ఇంకా కేతు ప్రభావం ఉందండి మీకు 3వ భావంలో. మంచి చేస్తాడు. చక్కటి ప్రయాణాలు, దగ్గర ప్రాంత ప్రయాణాలు, మీ తోబుట్టువులు కలవడాలు, వాళ్ళ సహాయ సహకారాలు మీరు అందించడాలు అద్భుతం కదండి. మీకు భూములు, వాహనాలు, వస్త్రాలు, గృహము ఇవి కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. న్యూస్ గ్యాదరింగ్ కూడా మీరు బాగా చేస్తారండి. అంతేకాకుండా ఈ 4th హౌస్ లార్డ్ శుక్రుడు కూడా ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం భద్రమే. ఆవిడకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాడు చక్కటి ఆరోగ్యవంతురాలుగా తయారైపోతారు. అంతేకాకుండా మాతృ ప్రేమ మీ మీద ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యమే కాకుండా మాతృ ప్రేమదే కాకుండా సంపదలు కూడా ఆవిడ ఉంటాయండి ఆవిడకి. అలాగే విద్యార్థులకి చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఎదురు అవ్వవు. చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా వ్యవసాయదారులకు చాలా బాగుంటుందండి. పంటలో నష్టాలు రాకుండా ఆనందదాయకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి 7వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. 21, 22 మీ రాశ్యాధిపతి 7వ ఉంటే ఏంటి ఫారిన్ కంట్రీస్ అనుకుంటాం కదా. లగ్నాధిపతి 7వ ఉన్న రాశ్యాధిపతి వాడు విదేశ పర్యటన చేసి తీరుతారు మీరు. ఇంకా చాలా కారణాలు చెప్తా. సరే, 7వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల, గురు దృష్టి ఉండడం వల్ల భార్యాభర్తల యొక్క అనురోగ ఆప్యాయతలు, అదృష్టము ఖచ్చితంగా బాగుంటుంది. దాని ఇంకో విధంగా చెప్పాలంటే అన్యోన్య దాంపత్య జీవితం అంటాం. 7వ స్థానాన్ని కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని అంటాం కదా. అవన్నీ మీకు ఉన్నాయి. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుందండి. ఏదైనా భాగ్యస్థానం పర్ఫెక్ట్గా మీకు బాగుంది. భాగ్య, రాజ్య, లాభస్థానం 3 బాగున్నాయి. భాగ్యస్థానంలో బుధ శుక్రులు సినిమా రంగంలో బాగా ఉంటారండి. మీరు సక్సెస్ రేట్ ఉంటుంది. అలాగే మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు మీరు. ఆభరణ యోగం మీకు ఉంటుంది బుధ శుక్రుల వల్ల. కళారంగంలో అభిరుచి ఎక్కువ ఉంటుంది. అలాగే శని రాహువులు భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి గంగా స్నానం చేయించడానికి అవకాశాలు ఉన్నాయి. ఫ్లైట్లో ఎక్కి తిరుగుతుంటారు. భాగ్యస్థానంలో చంద్రుడు కూడా ఉన్నాడు. రాశ్యాధిపతి చంద్రుడు 25, 26 ఇది కూడా కారణమే కదా మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. అంతే కదా. చంద్ర రాహులు ఉన్నారంటే రాహు బలవంతుడైపోతారు కదండి భాగ్యస్థానంలో. సో కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, కాలభైరవ స్వామి యొక్క దర్శనాలు, అష్టకాల భైరవులు కాశీక్షేత్రంలో ఉన్నారు కదా, ఆ దర్శనాలు మీకు జరగబోతున్నాయండి షార్ట్లీ రాహు ప్రభావంలో. సరే, ఇది చెప్పుకునేటప్పుడు చాలా ఉంటుందండి. సరే, మనం 10వ స్థానానికి వచ్చేద్దాం. 10th భావంలో రవి ప్రొఫెషనల్గా బాగా డబ్బులు సంపాదించుకుంటారు. అంటే ప్రమోషన్స్ వస్తాయి అని అర్థమైపోతుందండి.
అలాగే ఇందా నేను చెప్పాను సార్, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఈ రవి బాగా ఉన్నాడంటే ఈ మిలిటరీ వాళ్ళకి, అలాగే హై పొజిషన్ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే ప్రైమ్ మినిస్టర్స్ మనం అంటాం కదండి రవి బాగుండాలంటే. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇవి అని అంటాం కదా, రవి పవర్ఫుల్గా ఉన్నాడంటే మేషరాశిలో అగ్నితత్వ రాశిలో ఎగ్జాల్టేషన్లో ద్వితీయ భావాధిపతి ఉన్నాడంటే మాట్లాడండి మీకు సూపర్. పైగా దశమంలో ఉన్నాడు అంటే దశమంలో రవి దిగ్బలుడు, అత్యంత బలవంతుడు. సూర్యభగవాన్ నమస్కారాలు చేసుకోండి, అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు, ముఖ్యంగా రాజకీయ రంగంలో. సరే పక్క పెడదామండి. గురుడు 11వ భావం చూడండి, ఒక దాని తర్వాత ఒకటి ఎలా ఉందో. భాగ్యస్థానము, రాజ్యస్థానము, లాభస్థానం గురుడు ఉన్నాడంటే ముఖ్యంగా వేద పండితుడికి అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా ఇంకంతే కాకుండా మీ లా రిలేటెడ్ సంబంధించినటువంటి కోర్టు కేసులు అటువంటి ఉంటే మీరు త్వరగా బయటపడిపోతారు, మంచి శుభవార్తలు వింటారు. భగవంతుడు దయ్యండి, అంతే, నాదేం కాదు. సో అది ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా గురుడు వలన వస్త్ర పరిశ్రమల వాళ్ళకి, ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, బంగారం వెండి ఆభరణాల వాళ్ళకి చక్కటి ఆదాయం ఉంటుందండి. స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఇలా చెప్పుకోండి, లేకపోతే ఎన్ని ఉంటాయండి. మీకు తెలియదే ఉంది. ఏ చిన్న బిజినెస్ చేసినా బ్రహ్మాండంగా ఉంటారు. ఈ వారం మొత్తం ఒక ఊపేస్తారన్నలో కర్కట రాశి వాళ్ళు, సందేహం లేదు. కానీ మీరు పూజించవలసిన దేవుడు మాత్రం సుబ్రహ్మణ్యుడే. ఆయన ఎట్టి పరిస్థితులు వదలకూడదండి. సుబ్రహ్మణ్యం కళ్యాణం కానీ అష్టోత్తరం కానీ మన ఇంట్లోనే పూజించుకుందామండి. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అని సుబ్రహ్మణ్య స్వామి కొలుద్దాం. మంచి రాజయోగం పొందుదాం. సింహరాశి వాళ్ళకి కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మీరు రాశ్యాధిపతి రవి భాగ్యంలో ఉన్నాడు అంటే నాన్నగారికి చాలా బాగుంటుంది. భాగ్యంలో మేషరాశిలో మిత్రక్షేత్రంలో ఆల్మోస్ట్ ఎగ్జాల్టేషన్ 5 degrees దగ్గర ఉండడం కంటే 3 degrees దగ్గరే పరమోచ్చలో ఉంటాడు. ఆ పరమోచ్చం దాటాడు, కానీ ఆయన యొక్క పవర్ ఎక్కడికి పోదు. కాబట్టి మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉండడము, భాగ్యంలో రవి ఉన్నాడు కాబట్టి నాన్నగారికి చాలా బాగుండము, భాగ్యస్థానం వచ్చేప్పుడు చెప్పుకుందాం. సో ఈ విధంగా బాగుందండి. ఏదేమైనా కుటుంబంలో వృద్ధి, ఆర్థికంగా డెవలప్మెంట్స్ మీకు ఉండి తీరబోతున్నాయి. అంటే ధనం ఖచ్చితంగా మీకు సమయానికి చేకూరబోతోంది. దానివల్ల ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది, మీకు తప్పదు. అంతేకాకుండా మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీ తల్లిగారి యొక్క ప్రేమ, అభిమానాలు నిండుగా మీకు ఉంటాయి. ఆవిడ యొక్క ఆశీస్సులు ఉంటేనే కదండి మనం డెవలప్ అవుతాము. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండి తీరాల్సిందే. మీకు ఉంది తల్లి ప్రేమ, 4th భావం బ్రహ్మాండంగా ఉంది. నాన్నగారు రవి బ్రహ్మాండంగా లేడా రవి, అందుకని చెప్తుంటే తల్లిగారి ప్రేమ, నాన్నగారి ప్రేమ ఎక్కువ. పక్కకు పెడితే చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారండి. మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు అంటే కొంతమంది రైతులు ఉంటారు కదా, రైతులకు, వ్యవసాయదారులకి పంటలో కూడా చక్కటి అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. ఏదేమైనా పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. శత్రు భయము, రోగ భయము, రుణ భయాలు లేకుండా ఆరోగ్యవంతులుగా మేనమామలకి హెల్ప్ చేస్తూ మీరు చక్కగా బాగుంటారు. ఏదైనా బుధ శుక్రులు అష్టమ స్థానంలో కరెక్ట్ కాదండి, కానీ కరెక్టే అని అంటాను. ఎందుకంటే అష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడంటే ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు, విదేశాల నుంచి ధన ప్రాప్తి కలిగిస్తూ ఉంటాడు, విదేశ పర్యటనని కలిగిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ చిన్న మరి ఇబ్బంది కూడా ఉంది కదా, అష్టమ శని ఉన్న దోషం ఉంది కదా, అష్టమ రాహు దోషం ఉంది కదా, 12th హౌస్లో అష్టమ ఉన్నాడుగా చంద్రుడు, విదేశ పర్యటన ఉంటుంది. కానీ శని రాహులండి అంత మంచివాళ్ళు కాదు. శారీరక శ్రమ, అలాగే దూర బంధువులు, అనారోగ్య పరిస్థితులు, అలాగే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, కొంతమందికి రైతులకు కానీ అదే ఎండలో పశు నష్టము, కొంతమందికి ఏమో భూమి సంబంధించిన నష్టాలు, పంట భూములను, ఇలా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందండి శని రాహువులకి. ఏదేమైనా అష్టమదనం తర్వాత భాగ్యస్థానంలో భాగ్యాధిపతి 12th భావంలో ఉన్నాడు. కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు, కానీ రవి భాగ్యంలో ఉన్నాడు. అంటే రవి కుజుడు కాంబినేషన్ చెప్పాలంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కానీ కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల మీరు సుబ్రహ్మణ్య స్వామికి, శనీశ్వరుడికి, రాహువుకి ఈ పూజలు చేయించుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. రవి ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి నాన్నగారికి బాగుండడము, అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడము, పొలిటికల్ రంగంలో అభివృద్ధి కలగడము, మీ మాటకు ఎదురు లేకుండా ఉండడము జరుగుతాయి రవి వలన. అలాగే భాగ్యస్థానం రవి ఉన్నాడంటే విదేశాలకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తాడండి ఆయన. MBBS చదువుతున్నారు కదా మీరు, దానంతా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా మీకు. అలాగే ఇంజనీరింగ్ విద్యలో అవి కూడా బాగుంటుంది. ఇలాగా విదేశాలు వెళ్ళడము జరుగుతుంది. అక్కడ మీకు
అద్భుతంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఎక్కువ. అన్నిటికన్నా ముఖ్యంగా దశమంలో గురుడు. ఈయన ఒక్కడు చాలా మనకి దశమ గురుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడండి. ఆయన ముఖ్యంగా శాస్త్రవేత్తలకి, అలాగే వేదశాస్త్ర పండితులకి, మ్యాథమెటిషియన్స్కి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, లాయర్స్కి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి గురుబలం చాలాదా బ్రహ్మాండంగా లేదు. చక్కటి ఉద్యోగాల్లో ఉంటారండి మీరు. ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మీ ఆడవాళ్ళకి చెప్తున్నానండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా భద్రత ఎక్కువ అని డౌట్ లేదు. ఏదైనా మీ కుజుడు కూడా రాజయోగకారకుడు. మీకు 12 భావాలు ఉండిపోవడం వలన విదేశాలు వెళ్తారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకనే విదేశాలు వెళ్ళేటప్పుడు గణపతి ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకాలు, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము చేయడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా చేయించుకోవడం వలన ఎటువంటి దోషాలు లేకుండా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోయే తత్వంలో మీరు ఉంటారన్న సందేహం లేదు. కన్యారాశి, కన్యారాశి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేదండి. చాలా బాగుంది. గురుబలం మీకు నిండుగా ఉంది. అసలు మీ రాశిని గురుడు చూస్తున్నాడు కాబట్టి సర్వదా సౌఖ్యంగా ఉంటారు, మీరు తృప్తిగా ఉంటారు. కాబట్టి హెల్త్ బాగా చూసుకోండి. ఏమైనా సరే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాధించి తీరుతారు. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీకు గాయని గాయకులకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. షార్ట్ జర్నీస్ మీరు విపరీతంగా చేసేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ తమ్ముళ్ళు కలవడానికి, మీ తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ కలవడానికి ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీరు కష్టపడి పని చేస్తారండి, టార్గెట్ రీచ్ అవుతుంటారు. మధ్యలో ఏ పని కూడా వదిలేసే స్వభావం మాత్రం కాదు మీది. పర్ఫెక్ట్గా చాలా బాగా మంచి చేస్తారు. శుభవార్తలు ఈ వారంలో వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకి చంద్రుడి ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో 20వ తారీఖు అనుకుందాం, విద్యలో ఆటంకాలు కలగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. తల్లిగారికి కూడా కొద్దిగా ఆరోగ్యంలో కొద్దిగా మార్పులు సంభవించబోతున్నాయి. ఏదేమైనా పుత్రిక జననము కలగడానికి అవకాశం ఎక్కువ. 5th హౌస్కి గురుదృష్టి ఉండడం వలన చాలా అద్భుతం అండి. మీ పుత్రుల వలన, పుత్రికల వలన మీకు యోగమే. అంతేకాకుండా 5th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. ఏదేమైనా 5th హౌస్కి గురుదృష్టి ఉండడం వల్ల షేర్ మార్కెట్లో కూడా మీరు బాగా రాణిస్తారు. మిల్క్ బిజినెస్లో కూడా బాగా మీకు సక్సెస్ అయి తీరుతారు. శని రాహువులు కొన్ని కాంబినేషన్ కలిసి ఉంటారండి. లిక్కర్ వాళ్ళకి కూడా బాగుంటుంది. లిక్కర్ బిజినెస్ అంటారు సారా అని చెప్పకూడదు జనాలాగా. శని రాహుల్ కాంబినేషన్ వాళ్ళకి కూడా చెప్పాలి మనం. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళకి బాగుండదు, లాస్లో వస్తాయి. సరే, ఎందుకంటే సప్తమంలో ఉన్నారు కాబట్టి. సరే, అది పక్క పెడదామండి. ఏదేమైనా మీ కన్యారాశి వాళ్ళకి 7వ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. బుధ శుక్రులు సప్తమంలో ఉంటారండి. చాలామంది సినిమా రంగంలో ఉంటారండి. సినిమా రంగంలో కళారంగం అంటే సినిమా అంటే కళారంగంలో అభిరుచి కలిగి ఉండడము, టెలివిజన్ రంగంలో ఉండడము, సంగీత సాహిత్య నృత్య కళాకారులుగా ఉండడము, డబ్బింగ్ ఆర్టిస్టులుగా ఉండడము, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. భూములు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. చర్చలు అంటే డిబేట్స్లో పాల్గొంటారండి మీరు. కాస్త చూసుకోండి మీరు. అంతేకాకుండానండి శని 7వ స్థానంలో తప్పు, దోషపూరితమైన శరీరం కలవారుగా ఉంటారు. అంటే దేహానికి అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. దేశ సంచారం చేస్తారు. దేశ సంచారం అంటే ఫారిన్ కంట్రీస్ ఎక్కడికి వెళ్తారు మీరు. అలాగే వెళ్ళడం వల్ల వేరే వాడి ఇళ్లలో ఉండి భుజించేవారుగా మీరు ఉంటారు. అంతే కదా, మన ఇల్లు వదిలిపెట్టి వేరే వాళ్ళ, మీ అబ్బాయి ఇల్లు అవ్వచ్చు, మీ అమ్మాయి ఇల్లు అవ్వచ్చు, ఫారిన్లో వాళ్ళ ఇళ్ళలో భోజనం చేస్తారని అర్థం. అంటే శని 7వ స్థానంలో ఉన్నాడంటే ఉన్న ఊరి నుంచి దూరంగా తీసుకెళ్ళడం. కానీ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు విదేశ పర్యటన చేస్తూ వేరే వాళ్ళ ఇళ్ళలో భోజనం చేస్తూ అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారని అర్థమవుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైగా శనితో కలిసిన రాహు కూడా ఉన్నాడు కదా, మీ భర్త గారికి కానీ భార్య గారికి కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా 8వ స్థానంలో రవి తప్పు, అనారోగ్య సమస్యల్ని మీకు ఇచ్చి తీరుతాడు. భయపడాల్సిన అవసరం లేదు. మనం సూర్యభగవాన్ ఉన్నాడు కదండి, సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు, అవునా? ఖచ్చితంగా అంతే. సూర్యభగవాన్ నమస్కారం పెట్టడం వల్ల ఆరోగ్యాన్ని, ఐశ్వర్యప్రదాత కూడా ఆయనే. కాబట్టి ఆయన అష్టమంలో ఉన్నప్పటికీ కూడా యోగిస్తాడు. ఎందుకు? 12th హౌస్ లార్డ్ అయ్యాడు కదండి మీకు. 12వ ఇంటి వాడు మంచివాడు కాదు కదా. అయినా మీకు అష్టమంలో ఉండి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేట్టు చేస్తూ ఉంటాడు. అసలైన మెయిన్ ఇంపార్టెంట్ గురుబలం. భాగ్యస్థానంలో గురుడు చక్కగా ఉన్నాడండి. ఈవెందో మీకు భార్యాభర్తల వల్ల చిన్న చిన్న మనస్పాధలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ గురు ప్రభావం వల్ల వాటన్నిటి నుంచి మీరు బయటపడతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గురు బలం బాగుంటే భాగ్యస్థానానికి వాళ్ళు కోర్ట్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే లా సంబంధించింది వాళ్ళు విజయం సాధిస్తారు. ఉండాలి.
నా సొంత కవిత్వం కాదు, మీకు చూపిస్తాను కావాలంటే. సో అదో విధంగా అది ఉంది. అంతేకాకుండా భాగ్యంలో గురుడు ఉండడం వలన వేద పండితులకి, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే అడ్వకేట్స్, లాయర్స్ అంటారు కదా, పవర్, వాళ్ళకి బాగా మాట్లాడే శక్తి అద్భుతంగా ఉండాలి కదా, గురుబలం ఉండాలి. గురుబలం అంటే దశమ స్థానం, భాగ్యస్థానం అద్భుతంగా ఉందండి. సో ఈ విధంగా చాలా చాలా బాగుంది. ఇంకా చెప్పుకునే చాలా ఉంది. ఏదైనా మీరు 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు, విదేశీ పర్యటన చేయబోతున్నారు, చేస్తున్నారు కూడా, చేసేస్తారు కూడా. సో చేస్తున్నారు, విదేశీ పర్యటన మీకు ఉంది. అలాగే మీ అంటే వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారాల రీత్యా అంటారు సరే, ఆ ప్రకారం మీరు వెళ్తారు. విద్యా రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. సరే పక్కన పెడితే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకండి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆయన మీకు అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి, అష్టమాధిపతి నీచ స్థితిలో ఉండడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పైగా ఆ రవి కూడా అష్టమాలో ఉండడం వల్ల తప్పదు, మెడిసిన్స్ వాడడము, మీరు హాస్పిటల్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అది మేమేమైనా భయపెడుతున్నానా? ఏమీ కాదండి, మీకు మార్గం సూచిస్తున్నాం. సో ఈ విధంగా కన్యారాశి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఓం సం శని సుబ్రహ్మణ్యాయ నమః, ఓం మెలికిల్ సం అంటే సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సం శనేశ్వర సుబ్రహ్మణ్యాయ నమః అనుకోవడం వల్ల, రవి సూర్య భగవాను పూజించడం వల్ల, ఆదిత్య హృదయం చదవడం వల్ల చక్కటి ఆరోగ్యవంతులుగా మీరు ఉండి తీరుతారు. తులారాశి వారికి చాలా బాగుంటుందండి. మొత్తం కూడా ఈ వారంలో వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించి తీరుతారు. కొద్దిపాటి కోపం ఉంటుంది, ఎక్కువగా ప్రయాణాలంటే ఇష్టపడుతుంటారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఇంకా చెప్పక్కర్లేదు, అద్భుతం అండి. మీ రాష్ట్రాధిపతి కూడా 6వ భావంలో ఉన్నాడు, అంత అద్భుతం మాత్రం కాదు, ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. 6వ భావంలో శుక్రుడు అంత మంచివాడు కాదు. ఏదైనా కుటుంబంలో భద్రత, కుటుంబంలో డెవలప్మెంట్స్, మీ కుటుంబంలో వృద్ధి కలగడం జరుగుతుందండి. అంతేకాకుండా ధనయోగం మీకు ఖచ్చితంగా ఈ వారం మొత్తం కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. మీరే 10 మందికి దానం అంటే డబ్బులు ఇచ్చే పొజిషన్లో మీరు ఉంటారు అందులో సందేహమే లేదండి, ఖచ్చితంగా ఉంటారు. అంతేకాకుండా వేళపట్టి భోజనం చేస్తారండి. మీరు భోజనం అందరూ చేస్తారు, కానీ వాళ్ళకంటే విశేషమైన భోజనం మీకు లభిస్తూ ఉంటుంది. ప్రేమతో కూడిన భోజనం, అది గ్రేట్ కదండి. అంతేకాకుండా మిమ్మల్ని పిలిచి ఆదరిస్తారు. అలాగే గాయకులకి చాలా బాగుంటుంది, విద్యలో బాగా రాణిస్తారు. అలాగే ఆభరణ యోగాలు కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా మీరు మీ షార్ట్ జర్నీస్ మాత్రం బాగా చేస్తారండి, మీ ఔన్నత్యం బాగుంటుంది. అంతేకాకుండా మంచి మంచి ఐడియాలు వస్తుంటాయి, అది 10 మందికి షేర్ చేస్తూ మీరు వాటిని సక్సెస్ చేస్తూ ఉంటారు. కాకపోతే కాదండి, మీకు చతుర్థ భావం చంద్రుడు ఉండడం వల్ల యోగం కుజుడు చూస్తాడు కాబట్టి విద్యలో బాగా రాణిస్తారు. భూములు, వాహనాలు, గృహాలు వీటిలో ఏదో ఒకటి బాగుంటుందండి, కొనుక్కుంటారు. రైతులకి చాలా బాగుండడానికి అవకాశం ఎక్కువ, పంటలో వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది. ఏదేమైనా 6వ భావంలో శనితో కలిసిన రాహు పర్ఫెక్ట్గా చాలా మంచివాళ్ళు అద్భుతం. పైగా చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. చంద్రుడు ఇప్పుడు 25th and 26th కూడా ఉంటాడు. చంద్ర రాహులు కలిసి ఉన్నారంటే జనరల్గా ఏంటంటే మనం చెప్పేది మంచి అవయవ సౌష్టం కలిగి ఉంటాడు. పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, జనరల్గా చేస్తూ ఉంటారు వాళ్ళు చంద్రరాహులు కలిసి ఉండడం వల్ల. అలాగే భార్య మాట వినడం కానీ, భర్త యొక్క సలహాలు తీసుకోవడం కానీ ఖచ్చితంగా ఉంటుందండి. సలహాలు తీసుకుంటారు, అది అవకాశం ఎక్కువ. అంత అద్భుతం అండి. చంద్రరాహు ఉన్నారంటే ఎవరి జాతకాలు చూసుకోండి, భార్య భర్తల యొక్క అనురాగం, దాంపత్య జీవితం బాగుంటుంది అర్థం. అంతేకాకుండా వాళ్ళ సలహాలు కూడా బాగా తీసుకుంటారు. అది పక్కకు పెడితే 6వ భావంలో శని రాహువులు, శని ఉన్నాడంటేనే మీకు అద్భుతం కదండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే 6వ భావంలో మీకు శని ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి, ఈ సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానంటే మీరు సక్సెస్గా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. శని రాహుల కారణం వల్లనే మీకు పొలిటికల్ రంగంలో కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ బుధ శుక్రులు 6వ భావంలో అంత బుధుడు పర్వాలేదు, కానీ శుక్రుడు రాజయోగానే మాత్రం ఇవ్వడు. చిన్న చిన్న ఇబ్బందులు, చెడు అలవాటు, చెడు దృష్టి కలిగి ఉండడానికి అవకాశాలు ఇస్తాడు, అంతే, భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా 6వ భావంలో ఉన్న మీకు పర్ఫెక్ట్ అంటే శని రాహుడు మాత్రమే. ఇప్పుడు రవి 7వ స్థానంలో ఉన్నాడు. 11వ ఇంటి వాడు రవి సప్తమంలో మంచివాడు కాదండి. జనరల్గా జాతకాల్లో మనం ఏమంటామంటే ఆలస్య వివాహం అవుతుందని, స్త్రీ ద్వేషి అని, ద్వేషం అంటే స్త్రీలంటే కొద్దిగా ఇష్టపడ్డాని, అలాగే విదేశీ సంచారం చేసేవాడుగాను ఉంటారని, విదేశాలు తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ వేరే వాళ్ళ ఇళ్లలో నివసిస్తూ ఐశ్వర్యాన్ని పొందేవాళ్ళుగా మీరు ఉంటారండి. అది జాతకంలో కూడా ఉంది, మీ జాతకంలో చూసుకోండి. ఆలస్యం అవుతుంది, వివాహం ఆలస్యం అవ్వడం అవకాశాలు ఉన్నాయి. అలాగే
స్త్రీ మూలకంగా ధన సంపాదన, స్త్రీలు చెప్పినట్టుగా వినడం అనేది జరిగి తీరుతుంది. స్త్రీలు అంటే మీ అమ్మగారు అవ్వచ్చు, మీ మిస్సెస్ గారు అవ్వచ్చు, అలాగా అనమాట. అలా అర్థం చేసుకోవాలి మనం. సో స్త్రీ మూలకంగా మీకు ధన ప్రాప్తి కలగడానికి, వాళ్ళ మాట విని చక్కటి మార్గంలో ప్రయాణం చేయడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా అష్టమంలో గురుడు మంచివాడు మాత్రం కాదండి, కానీ గురుశుక్రులు పరివర్తనలో ఉండడం వల్ల రాజయోగాన్ని ఇస్తారండి. రాజయోగం అంటే ఏంటంటే మీకు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగడము, లా సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఆల్మోస్ట్ చాలా మటుకు సక్సెస్ అయిపోవడానికి అవకాశాలు, సక్సెస్ అయి తీరుతారనే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తలవంతలంగా వచ్చే ధన సంపాదన బాగుంటుంది. ముఖ్యంగా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. విదేశీ పర్యటనని చేసి తీరుతారు. కొంతమంది విద్యలో కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. శత్రువుల ద్వారా ధన సంపాదన ఉంటుంది. అంతేకాకుండా భాగ్యస్థానాధిపతి ఆరోభంలో ఉండడం వల్ల విదేశాలు వెళ్ళడానికి డబ్బులు కూడా మీరు రుణం చేయవలసి వస్తుంటుంది. బ్యాంక్ ద్వారా వాటి ద్వారా రుణం చేసి మీరు విదేశాలకు వెళ్తారు, దాని త్వరలో తీర్చేస్తారు. అదే పెద్ద డౌట్ ఏం లేదు. కానీ దశమ స్థానంలో కుజుడు మాత్రం తప్పండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భద్రత తక్కువ ఉద్యోగాల్లో. దానివల్ల భయపడిపోతామండి. ఏం భయపడే అవసరం ఏముంది? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటాం మనం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేసుకుంటాం. ఇంటిలోనే సుబ్రహ్మణ్య స్వామిని మనసారా మనస్ఫూర్తిగా ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః చాలదా? స్వామిని పూజ చేసుకోవడం, అష్టోత్తరంతో పూజ చేసుకోవడం చాలదా? అలా చేసుకోవడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఏ రంగంలో ఉన్నా సరే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, రాజకీయవేత్తలకు కూడా అనుకూలవంతమైన కాలము సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రభావం వలన. సరే, ముఖ్యంగా మీరు ఈ వారంలో తీర్థయాత్రలు, పుణ్యక్ష దర్శనాలు చేస్తారు. గుడులకి, గోపురాలకి దానం ఇస్తారు. ఎక్కువగా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుందండి. మీకు హాయిగా ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా ఎందుకు ఉంటారు ప్రశాంతంగా? ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల భూములు అంటే జనరల్గా ఏంటంటే చెరువులు, బావులు అంటాం కదా, అవి తవ్వించడం కూడా మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి తులారాశి వారికి సూర్యభగవాన్ ఆరాధన చేయడం వల్ల, సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, అలాగే అన్ని రంగాల్లోనూ మంచి ముందంజలో ఉండేవాడు మనల్ని ఉంచేవాడు సూర్యభగవానుడు. సో సూర్యభగవాన్ ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల మీరు అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. పైగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసి తీరుతారు. మీ కష్టానికి ఫలితం వచ్చి తీరుతుంది. అది అద్భుతం. సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. పైగా సైంటిస్టులు కూడా మీరు ఇలాంటి సైంటిస్టులు ఉన్నారు. అలాగే కొంతమంది బాగా ఆస్ట్రాలజర్స్ అంటారు కదా, వాళ్ళు ఉన్నారు. మ్యాథమెటిషియన్స్ అంటారు కదా, వాళ్ళు గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. కుటుంబాధిపతి కూడా బాగున్నాడు, సప్తమ స్థానం ఉన్నాడు. కుటుంబ వృద్ధి, ధనధాన్య సమృద్ధి, ఎక్కువగా చదువులో ఆటంకాలు లేకుండా బాగా రాణించడము, ప్రయాణాలు కూడా చేస్తూ ఉండడము చక్కగా ఉంటుంది. పంచమ స్థానంలో రాహు తప్పు కదా, సర్పదోషం ఉంటుంది. రాహుతో ఎవరు కలిసి ఉన్నా కూడా సర్పదోషం ఉంటుందండి. కానీ రాహువు ఎవరితో కలిసి ఉన్నా సరే వాళ్ళ యొక్క ఫలితాలు ఇచ్చి తీరుతాడంటాం కదా. ఆయన పంచమ భావంలో ఉన్నాడు. పైగా బుధ, శుక్ర, శని, రాహువులు కలిసి ఉన్నారు చంద్రుడితో కలిసి. అర్థం ఏంటంటే సర్పదోషం ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క ఆశీర్వచనం వలన మీకు సంతాన యోగం కలగబోతోంది. మీ సంతానం కూడా అభివృద్ధి చెందుతారు. సపోజ్ ఉద్యోగాలు లేకుండా వివాహం కాకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అలాగే షేర్ మార్కెట్లో ఉన్న స్టాక్ మార్కెట్ అని అర్థం, వాళ్ళకి లాసులు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనానండి మీకు అద్భుతమైన 10th హౌస్ లార్డ్ ఆరోభవంలో ఉన్నాడు. ఎంత బాగున్నాడు రవి ఆరోభవంలో అంటే మాట్లాడండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు మీరు. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ముఖ్యంగా ఆరోభవంలో రవి అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడము. ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఆరోభవంలో రవి కూడా ఉంటాడు. మినిస్టర్స్కి పవర్ఫుల్గా ఉన్నాడు రవి. సో మేషరాశిలో, అగ్నితత్వ రాశిలో పవర్ఫుల్గా లేడు. ఆరోభవంలో చీల్చండాడుతుంటారు సార్, అలా ఉన్నాడు ఆయన. అంటే ఏంటి? శత్రు భయం అనేది లేకుండా, రోగాలు దగ్గర చేరకుండా, రుణ భయాలు ఉండకుండా, ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, పైగా మీ మేనమామను కూడా హెల్ప్ చేస్తూ అద్భుతమైన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారని అర్థమైపోతుంది. ఇంకా చాలా చెప్పచ్చండి. ఏదైనా సప్తమంలో గురుడు ఉన్నాడు. చక్కటి వివాహ శుభకార్యాలు జరుగుతాయి. మీకు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త వెంచర్స్ కూడా స్టార్ట్ చేయడానికి మీలో కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో భాగస్వాములు కూడా చేర్చుకుంటారు. అద్భుతం. ఏదేమైనా భాగ్యాధిపతి
బాగున్నాడు చంద్రుడు. అంటే భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు కదా, మీ రాశ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు. కానీ కుజుడు నీచ స్థితిలో ఉన్నాడండి. సో అక్కడ ఆయన అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడు. అందుకనే చూడండి, భాగ్యంలో కుజుడు ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఎదుగుదల లేకుండా భూమి వివాదాలు, భూమి వల్ల తగాదాలు, భూసేకరణలు ఏవో ఉంటాయి కదా, కొన్ని భూములు అంటే ల్యాండ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు ఉంటారు, చిక్కుంటారు. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన 7 వారాల పాటు చేయించుకోండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించి తీరుతారు. భూమి తగాదాలు అన్నీ సమసిపోతాయి, అవకాశాలు ఉంటాయి. మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా 10th హౌస్ లార్డ్ బాగున్నాడండి. ఈ గవర్నమెంట్ ప్రొఫెషనల్లో ఉంటారు, వాళ్ళకి బాగా ఉన్నతంగా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అలాగే మిత్రుల ద్వారా, శత్రువుల ద్వారా కూడా ధన సంపాదన ఉంటుంది. మీ పై అధికారులు మీ మీద కోపం ఉన్నప్పటికీ కూడా మీ పై అధికారులు, మీరే ఒక ఆఫీసర్, ఆ పై కోపం అంటే కోపం క్షణమైన కోపం మీ మీద, అది పక్కన పెట్టండి. ఏదైనా మీకు ప్రమోషన్స్ రావడం కోసం మీ అధికారుల యొక్క అండదండలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగంలో కూడా ఒక వెలుగుతారు. అన్నిటికంటే ముఖ్యం లాభస్థానంలో కేతు చాలదండి మనకి. ఆ ఒక్క ఆయన చాలు, లాభస్థానంలో కేతు, గురు దృష్టి, పైగా 5 గ్రహాల దృష్టి, బుధ శుక్ర శని రాహులు చంద్రుడు కూడా చూస్తున్నాడు. ఎంత బాగుందండి. అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. కుజుడు వల్ల మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కేతు ఒక్కడు చాలు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మిమ్మల్ని సాల్వ్ చేసేస్తూ ఉంటాడు. చెడు ఫలితాలు కూడా మంచి ఫలితాల కింద మార్చేస్తుంటాడు. అంతేకాకుండా మీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి జరిగి తీరుతుండాలి చదివలేదు. ముఖ్యంగా మీ అక్కాయిలకి అన్నయ్యలకి చాలా బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీ ఇంట్లో ఉంటుంది. ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే అని పూజించడం వల్ల అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు. ధనురాశి అండి. ధనురాశికి 2వ భావంలోనే చంద్రుడు ఉన్నాడు, కుజ దృష్టి ఉంది, చంద్రమంగళ యోగం. అంటే సినిమా గాయకులు ఉంటారు సరే, వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు మీరు ప్రోగ్రామ్స్ రీత్యా. అలాగే చక్కటి భోజన సదుపాయం ఇది అలాగే ఉందంటే ఉందంటే 2వ భావంలో చంద్రుడు ఉండడమే గ్రేట్. అంతేకాకుండా గురుదృష్టి కుజ దృష్టి ఉండడం అంతకన్నా గ్రేట్. అంటే ఏంటంటే చక్కటి భోజన వసతులు, స్పెషల్ భోజనాలు మీకు ఉంటాయి. అంటే పిలిచి ఆదరించి ప్రేమగా వడ్డించే భోజనం మీకు ఉంటుంది. అది గ్రేట్ అండి. ధనురాశి వాళ్ళకి అది అద్భుతం. అంతేకాకుండా మీ కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి. 2nd హౌస్ లార్డ్ శని ఎక్కడ ఉన్నాడు? 4th భావంలో ఉన్నాడు. సో వల్ల ఏంటి ప్రాబ్లం అంటే దానివల్ల ఏంటి ఉపయోగం ఏంటంటే మీరు కష్టపడి డబ్బులు సంపాదించడం కోసము ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా విదేశీ పర్యటన చేయబోతున్నారు. ఖచ్చితం. మీ ధనురాశి వాళ్ళకి చూసుకొని కావాలంటే విద్య రీత్యా వెళ్తారు, అక్కడ మీరు వ్యాపార రీత్యా కానీ విద్య రీత్యా వెళ్తారు. ముఖ్యంగా మీ ధనురాశి వాళ్ళకు విదేశ పర్యటన ఈ 2.5 సంవత్సరాలు లేదు కానీ అంటే 2.5 సంవత్సరాలు ఉంటాడు ఆయన. ఖచ్చితంగా మీకు 2nd హౌస్ లార్డ్ 4th భావం ఉన్నాడంటే విదేశాలకు వెళ్తారు, భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. కానీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఏదైనా 4th భావంలో బుధ శుక్రులు ఉన్నారండి. బుధ శుక్రులు ఉన్నారంటే కళారంగంలో బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు మీరు. అంతేకాకుండా వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. శని 4th భావంలోనూ, రాహు 4th భావంలో ఉండడం తప్పు కదా. 4th రాహు కూడా తప్పే. కానీ ఆయన కొద్దిగా ధనయోగాన్ని కలిగిస్తాడండి. రాహు ధనయోగాన్ని కలిగిస్తాడు, కొద్దిగా తృప్తిని కలిగించడానికి చేస్తుంటాడు. ఆయన కష్టంతో కూడుకుని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ రైతులుగా మాత్రము పంటల్లో నష్టాలు మాత్రం వస్తుంటాయి. విద్యార్థులకి ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. చదువులో కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదైనా పంచమ స్థానంలో రవి ఉన్నాడంటే అర్థం ఏంటండి? మంచిదే కదా. పంచమ స్థానంలో రవి ఉన్నాడంటే పుత్రుల ద్వారా ధనయోగము, మీ పుత్రులు పుత్రికలు సంతానం బాగా డెవలప్ అవుతారంటే సందేహమే లేదు. అంతేకాకుండా పుత్ర జననము మీకు ఉండబోతోంది, కలగబోతున్నారు సూర్య భగవాన్ దయ వలన. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా 6వ భావంలో గురుడు చాలా మంచివాడు ఉండేవి. మ్యాగజైన్లో ఉంటుంది, మర్చిపోతాను చెప్పడం. ఆ గురుడు కూడా మంచి ఫలితాలు ఇస్తుంటాడు మీకు. ముఖ్యంగా మీరు రాష్ట్రపతి కాబట్టి శత్రువుల వలన అలాగే రుణాల వలన బాధల నుంచి తప్పిస్తుంటాడు మీకు. అంతేకాకుండా లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీకు ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా 7వ స్థానం కూడా బాగుందండి, మీరేం భయపడతాం అవసరం లేదు. 7వ 4th భావంలో ఉన్నాడు. ఇదొక ఇంపార్టెంట్ ఇష్యూ. 7వ 4th భావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీసే కదా. పైగా 10th హౌస్ లార్డ్ బుధుడు 4th భావంలో ఉన్నాడు. ఎలా చూసుకున్నా సరే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరాల్సిందే, వెళ్తారు కూడా.
మీ జాతకాల ప్రకారం రాహు కనెక్షన్ కూడా ఉంది కదండి, కనెక్ట్ అయిపోయినాడు రాహు కూడా శనికి రాహు కనెక్షన్ ఉంది కాబట్టి విదేశాలు వెళ్ళి తీరుతారు మీరు, అదే డౌటే లేదు. ఇంకా జాతకాల ప్రకారం చూసుకుందాం, ఇంకా అది పక్కన పెడదామండి. ఏదేమైనా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. మీ హెల్త్ అంటే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదేమైనా భాగ్యస్థానాధిపతి రవి కూడా బాగున్నాడు కాబట్టి మీరు తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. తండ్రి గారు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశాలు ఉంటాయి మీ జాతకాల రీత్యా. అలాగే ఆయన ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కూడా చేస్తారు. ఉన్నతమైన విద్య, చక్కటి చదువుల కోసం విదేశ పర్యటన చేయబోతున్నారు. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే దశమస్థానంలో కేతువుకి గురు దృష్టి, 5 గ్రహాల దృష్టి ఉందండి. బుధ శుక్ర శని రాహువులు చంద్రుడు గురుడు 6 గ్రహాల దృష్టి దశమస్థానానికి. కేతువు అంటే కేతువు కుజ సమానం కదా, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు బాగా సక్సెస్ రేట్ ఉంటుంది, అమ్ముడు పోతూ ఉంటాయి. పక్కకు పెడితే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి, ఆడవాళ్ళకి చెప్తానండి, ప్రమోషన్స్ వస్తాయి, ఉన్నతంగా గౌరవింపబడుతుంటారు. ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత ఉండి తీరుతుంది. ఉద్యోగం పోతుందిరా బాబోయ్ అనుకున్న అవసరమే లేదు, అనుకోవాల్సిన అవసరం లేదు. దశమస్థానం 10th హౌస్ కర్మస్థానం, మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తారు కదండి మనకి, కర్మానుసారే బుద్ధి కర్మానుసారే అంటారు. మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు చేయి. నేను ఉన్నాను, కృష్ణుడు చెప్తాడనమాట, నేనున్నాను, ఫలితాలు నీకు వచ్చే రావాల్సిన సమయంలో మీకు ఫలితాలు ఇస్తారంటాడు. సో అదే పక్కన పెడితే ఏదైనా 10th భావం బాగుంది కాబట్టి అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి చాలా కలిసి వస్తుందండి. ఫైనాన్స్ వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఇంకా అలాగ అనర్గళంగా చెప్పుకునేటప్పుడు చాలా ఉందండి. ఏదేమైనా చాలా బాగుంది. ముఖ్యంగా మీకు అన్ని రంగాల్లోనూ ముందంజలోనే ఉంటారంటే ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడికి వెళ్ళినా చక్కగా అభివృద్ధికరంగా ఉంటుంది, సన్మానాలు జరుగుతూ ఉంటాయి, విదేశ పర్యటన ఎక్కువ ఉంటుంది. ఏదైనా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. ముఖ్యంగా మీకు ఆరోగ్య భద్రత ఎక్కువ అవసరం అండి. మీ ఆరోగ్యం పట్ల అంటే అశ్రద్ధ చూపిస్తుంటారు, నిర్లక్ష్యం చేయకండి. కుజుడిని పూజించండి, సుబ్రహ్మణ్య స్వామి పూజించే చాలు, అద్భుతమైన ఫలితాలు అటంతా అవే వచ్చి తీరుతాయి. మకర రాశి వాళ్ళకి దూసుకుపోతారు కదండి. దూసుకుపోవడం ఎందుకంటే 21, 22 తారీఖులో చంద్రుడు మీ రాశిలో ఉంటున్నాడు, కుజుడు చూస్తున్నాడు చంద్రమంగళ యోగం, గురుడు చూస్తున్నాడు గజగజల యోగం. అంటే యోగాలను పక్కన పెడితే ముఖ్యంగా పవర్ బాగుంటుందండి మీకు. అంటే ఏంటి, ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు, కష్టపడి పనిచేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఈ తెలివితేటల అమోఘము, చెప్పినవి గుర్తుండిపోతాయి. మళ్ళీ చెప్పంటే చెప్పేస్తారు ఉంటారు అక్కడ. 2nd హౌస్ లార్డ్ కూడా బాగున్నాడండి. ధన సంపాదన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, చక్కటి ధన సంపాదన ఉంటుంది, డౌటే లేదు. పైగా మీ 3వ భావంలో కూడా అంటే బుధ శుక్ర అంటే 5 గ్రహాలు ఉన్నాయండి మీకు 3వ భావంలో. అంటే విపరీతం ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. మీ తోబుట్టువులు కలుస్తూ ఉంటారు. శని రాహుల వలన పట్టుదల పెరిగిపోతూ ఉంటుంది, కార్యదీక్ష కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే మీరు న్యూస్ సంబంధించిన వాటిల్లో మీరు ఉంటారు, విజయం సాధిస్తూ ఉంటారు. అలాగే 4th భావంలో రవి మంచివాడా కాదు, అష్టమాధిపతి అయ్యాడు కదా, మంచివాడు కాదు, చదువుకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడండి. తల్లిగారికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది, మెడిసిన్స్ వాడవలసి వస్తూ ఉంటుంది. అది సామాన్యమే కదండి, పెద్ద ప్రాబ్లమ్స్ ఏముంది. రైతులకు కూడా కొంచెం పంటలో నష్టం రావడమో, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడమో జరుగుతుంటుంది. ఏదైనా గురుడు పంచమస్థానంలో గురుడు ఆయన కాపాడుతాడండి మిమ్మల్ని. పంచమస్థానంలో గురుడు ఉండడం వల్ల సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి రచయితలు మంచి పేరు ప్రఖ్యాతులు, ధనయోగము, అబ్బో వాళ్ళకి సూపర్గా ఉంటుందండి, అదొకటి. అలాగే కళారంగంలో అభిరుచి ఎక్కువ ఉంటుంది, సాహిత్యము, సంగీతము, నృత్య కళాకారులకి. టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చెప్పచ్చు, సినిమా టెలివిజన్ అంటాం కదా అదొకటి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ అంటాం కదా, వీటిలో కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్తాను నేనైతే. అలాగే పదవులు కూడా వస్తాయండి. పంచమ స్థానంలో గురుడు ఉంటే కొంతమందికి కూడా వాళ్ళ జాతకాల రీత్యా మంత్రి పదవులు సిద్ధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్సీగా గానో ఎమ్మెల్యే గారు గానో ఇవి ఉంటాయి కదా, వాటిలో మీకు ఉంటాయి. ఏదైనా 7వ స్థానంలో కుజుడు తప్పండి, కుజుడు అంత రాజకారకుడేం కాదు. నేను 4th హౌస్ లార్డ్ కుజుడుగా నీచలో ఉన్నాడు కదా 7వ స్థానంలో. ఇంకోటి ఉందండి, 4th హౌస్ లార్డ్ కూడా 7వ స్థానంలో ఉంటే ఫారిన్ యోగం ఉంది. అంటే బహుశా మీ భూముల రీత్యా, మీ చదువుల రీత్యా
మీ భార్యాభర్తల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. కొద్దిగా ఇళ్ళే ముందర సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అధికంగా పూజించండి, కళ్యాణంగా చేయించుకోండి, తిరుగు లేకుండా వెళ్తారు. సరే, అది పక్క పెడదామండి. వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో బాగా రాణిస్తారండి. అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే భాగ్యస్థానంలో కేతు ఉండడము, కుజ సమానుడు, పైగా గురుదృష్టి, 5 గ్రహాల యొక్క దృష్టి, బుధ శుక్ర శని రాహువులు చంద్రుడు చూడడం వలన భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, నదుల్లో స్నానాలు, గురువుగారిని పీఠాధిపతిని కలవడాలు, పాదసేవ చేసుకోవడాలు, తల్లిదండ్రులకు సేవ చేసుకోవడాలు, గాయత్రి మంత్ర జపాలు చేసుకోవడాలు. అలాగే భాగ్యస్థానం బాగుందంటే కోర్టుకు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో శుభ ఫలితాలు మీకు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి బ్రహ్మాండంగా. భాగ్యస్థానం కూడా చూస్తామండి. కోర్టు సంబంధించిన వ్యవహారం అనుకోడు, కానీ లా సంబంధించిన రిలేషన్ వాటిల్లో భాగ్యం కూడా ఒకటి ఉంటుంది. 6వ భావం, 8, 9వ భావం పర్ఫెక్ట్గా చూస్తాము. దాంట్లో కూడా మీకు బాగుంది కాబట్టి భగవంతుడి దయ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు బయటపడతారు, శుభవార్తలు వింటారు. సరే, అది పక్క పెడదామండి. ఉన్నతమైన విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా మీరు దేశాలు వెళ్తారు. ఇంకో విషయం చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగుంటుందండి. ఇలా ఉద్యోగస్తులు కూడా వ్యాపారాలు బాగుంటాయి. ఏదైనా మీరు ఉద్యోగ భద్రత కూడా బాగుంది. 10th హౌస్ లార్డ్ శుక్రుడు ఉచ్చదిలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా, నీచ బుధుడికి కనెక్షన్ అయిపోయి ఉన్నాడు కదా, నీచభంగ రాజయోగం. సో అది పక్కన పెడితే దశమస్థానం కూడా బాగుందండి మీకు. అంటే మీరు చేసే ఉద్యోగాల్లో చక్కటి ప్రమోషన్స్ రావడము, డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి జరుగుతుంది అంటాం కదా. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా ఉద్యోగ భద్రత బాగుంది లేడీస్ వాళ్ళకి, మీరే చెప్తారండి మీకు. అలాగే లాభస్థానం కూడా గురుదృష్టి ఉంది. ఉండవు భాగ్యస్థానానికి గురుదృష్టి ఎలా ఉందో లాభస్థానం కూడా గురుదృష్టి ఉంది. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అంటాం కదా, ఇక అలా కాదు, 2 మిన్నే మీకు. అంటే ఉద్యోగంలో రాణిస్తారు, వ్యాపారంలో కూడా రెండిట్లో రాణిస్తారు. మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్. ఏ ఫీల్డ్ అంటే ఏంటి? ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో దూసుకుపోతుంటారు, వ్యాపారంలో ఉంటే రెట్టింపు వ్యాపారాలు చేసేస్తూ ఉంటారు కాదా? మీరే చెప్పాలి. ఖచ్చితంగా బాగుంటుంది. సో ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, డెఫినెట్గా మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు. ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారిని పూజించాలండి. కనకదుర్గ అమ్మవారిని పూజిస్తే సర్వ శుభాలు కలగడానికి కాకుండా గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా చాలా మంది పరిహారం అవుతాయి. అందుకని చండీ హోమాలు చేయించుకుంటూ ఉంటారు కదా, నేను కూడా చేయించుకుంటూ ఉంటాను. సో చేయించుకోవడం వల్ల చక్కటి అభివృద్ధి, అన్ని రంగాల్లోనూ అభిరుచి కలిగి ఉండడము, ప్రతి రంగంలో దూసుకుపోతూ ఉండడము, ముఖ్యంగా రాజకీయ రంగంలో, ఇలా అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అమ్మవారిని పూజించడం వల్ల. కుంభరాశి వారికి మీ రాశి అధిపతి ఎవరండి? శనీశ్వరుడు కదా. ఎక్కడున్నాడు? 2వ భావంలో ఉన్నాడు. మంచిదా? ఏమాత్రం కాదని చెప్తాను నేను. ఎందుకంటేనండి శనితో కలిసిన రాహు మంచివాడు కానే కాదు. ధనం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు, కుటుంబంలో అభివృద్ధి లేకుండా కలిగిస్తూ ఉంటాడు, అలాగే కుటుంబంలో సౌఖ్యం లేకుండా కలిగిస్తూ ఉంటాడు, ధనం సకాలంలో రాకుండా కలిగేట్ చేస్తుంటాడు. కుంభరాశి వాళ్ళకి ధనం మీరు డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటాం, కానీ లేట్ అయిపోతాయి, కానీ రావు. చూసుకోండి కావాలంటే. నేను చెప్పేది ఏది కూడా అబద్ధం ఉండడమో లేకపోతే ఏదో నోటికి వచ్చి చెప్పడమో కాదు. పైగా మీరు విదేశాలు వెళ్తారు తెలుసా అండి. ఎందుకురా అంటే మీరు రాశికి 12th హౌస్ లార్డ్ ఎవరు? శనీశ్వరుడు ఒక్కడే. ఆయన ఎక్కడున్నాడు? 2వ భావంలో ఉన్నాడు. వలన మీరు కష్టపడి మీరు ఉద్యోగం కోసం వెళ్ళడం కోసం విదేశాలు వెళ్తారు. అక్కడ ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే శనీశ్వరుడు 2వ భావంలో ఉన్నా కూడా ధన ప్రాప్తి కలుగుతుంది అనడంలో ఏమైనా సందేహం ఉందా? లేదు. ఇంకోటి చెప్పాలి, శుక్రుడు గురించి చెప్పుకుందాం. శుక్రుడు ఎవరు? 4th హౌస్ లార్డ్. 4th హౌస్ లార్డ్ ఎక్కడున్నాడు? 2వ భావంలో ఉన్నాడు. ఎవరితో కలిసి ఉన్నాడు? బుధుడితో కలిసి ఉన్నాడు. నీచభంగ రాజ్యం అయిపోలా 2వ భావానికి. 4th హౌస్ లార్డ్ 2వలో లేడు అంటే ఫారిన్ కంట్రీస్ అయ్యి సరే. ఎంత మీరు వద్దురా బాబోయ్ అన్నా కూడా విదేశ పర్యటన జరిగి తీరుతుంది. మీరు అది మిమ్మల్ని తీసుకెళ్తారు, విదేశాలు వెళ్తారు. సో అందరికీ కాదండి, మీ జాతక ప్రకారం కలిసి మీ జాతక ప్రకారం ఉండుంటుంది. ఇంకో విషయం, ఎందుకంటే రాహుతో కలిసినటువంటి శనుడు ఎప్పుడైనా సరే రాహు కనెక్ట్ అయి ఉంటేనే విదేశాలు వెళ్తారు. ఈ రాహు చక్కగా శనితో కలిసి ఉన్నాడు, శుక్రుడితో కలిసి ఉన్నాడు, డెఫినెట్గా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు. వెళ్ళడం వలన మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదండి. ధనం విషయంలో ధనం సంతృప్తిగా ఉంటుంది. కానీ మీ స్నేహితుల వల్ల కాదు, స్నేహితులకి
మీ శ్రేయోభిలాషులకి, మీ భార్యాభర్తల విషయంలో తగాదాలు, మనస్పర్ధలు వస్తాయి. ఎందుకు? మీ మాట దొరుకుతుంది వల్లనే. అన్నాను, మీరు ఏమనుకోకండి. సింహరాశి వాళ్ళకి, అదే మీ కుంభరాశి వాళ్ళకి కోపం ఉంటుంది, కొద్దిగా మాట ఇది ఉంటుందన్నమాట. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీకు తిరుగులేని మనిషి అయిపోతారు. చక్రవర్తిలా ఉంటారంటే సరే, అలాగే మీకు తిరుగులేని మనిషిలా ఉంటారు. కొద్దిగా మాట కంట్రోల్ ఉంచుకోండి. సరే, ఆ పక్క పెడదాం. మీ తమ్ముడికి చాలా బాగుంటుంది తెలుసా అండి. అలాగే సప్తమాధిపతి అయినటువంటి రవి 3వ భావంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే మీ భార్య గారు కానీ భర్త గారు కానీ విదేశీ పర్యటన చేస్తారు. అదే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా బిజినెస్ల రీత్యా లేదా మీ భార్య భర్తలు కలిసి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అది గొప్ప అదృష్టం. వాహనాలు కొనుక్కుంటూ ఉంటారు, తెలివిగా ఉంటారు, మీ తమ్ముళ్ళు కలుస్తూ ఉంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు, పట్టుదల పెరిగిపోతుంటుంది. పట్టుదల పెరగడం ఏంటి? మీరు చేస్తున్న పనులందు పట్టుదల. అంతేకాకుండానండి, మీకు శుభవార్తలు కూడా వారంలో వినడానికి అవకాశం ఉంది. 4th హౌస్లో గురుడు తప్పదని అనండి. నేను 3వ భావంలో కంటే 4th భావంలో యోగిస్తాడు. 2nd హౌస్ లార్డ్ అయ్యాడుగా. ఇది కూడా చూడండి, 2nd హౌస్ లార్డ్ ఎక్కడున్నాడు? 4th భావంలో ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్. మీరు ఎలా కుంభరాశి వాళ్ళు ఎలా చూసుకున్నా సరే విదేశీ పర్యటన మీకు రాబోతోంది. షార్ట్ జర్నీస్, అదే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో విదేశీ పర్యటన మీరు ఏదో విధంగా చేసేస్తారండి. ఏదో విధంగా అంటే చదువు రీత్యా, బిజినెస్ల రీత్యా, షూటింగ్ రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ సినిమా ప్రోగ్రామ్స్, పాటలు పడతారు, అక్కడ ప్రోగ్రామ్స్ రీత్యా వెళ్ళి తీరుతారు. కొద్దిగా ఆటంకాలు ఎదురైతే పని సక్సెసే. ఆరంభంలో కుజుడున్నాడు కదండి మీకు మాటల. భయంగా చెప్పాలండి. 4th భావంలో గురుడు కూడా వాహనాలని, ఆభరణాలని, సంగీతంలో దిట్ట అనే అవన్నీ మీకు ఇస్తాడు కదండి. మాటల తల్లిగారి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ఈ 5th హౌస్ లార్డ్ కూడా శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. ఎగ్జాల్టేషన్లో బుధుడితో కలిసి ఉన్నాడు కదా. అంటే మీ సంతానం వల్ల ధనప్రాప్తి, ఏదో విధంగా మీకు సంతానం ధనప్రాప్తి కలిగిస్తారు. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. మీకు డబ్బులు సంపాదించుకుంటారు. అందరికీ కాదుండే, మీ జాతకాలు ఇచ్చే ఉంటుంది. ఏదైనా 6వ భావంలో కుజుడు అనారోగ్య సమస్యలు కూడా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. శత్రుభయము, రుణభయము, రోగభయాలు పొంచి ఉన్నాయి. ఎందుకని? కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్లే. అసలు కుజుడు 6వ భావంలో అంటే ఇటువంటివి ఉంటాయా? ఉండవు. ధైర్యాన్ని, విజయాన్ని, విజయ పరంపరలని, పొలిటికల్ రంగంలో అభివృద్ధిని, అలాగా దూసుకుపోయే తత్వాన్ని ఇస్తాడు కదా కుజుడు. కానీ ఇక్కడ ఏం చేశాడు? నీచ స్థితిలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మనమే తక్కువ మనం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తాం. అదే సుబ్రహ్మణ్య స్వామి ఓం సం శరవణ భవాయ అని అంటుంటాం. ఓం సం శరవణ భవాయ నమ, ఓం సం శరవణ భవాయ అంటూనే ఉంటాం కదా, చేసుకుంటూ ఉంటాం. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేసుకుంటుంటాం. మనం సుబ్రహ్మణ్య స్వామి వదిలిపెడతామా? అమ్మ మనం వదిలిపెట్టాంగా. ఆయన ద్వారా ఆయన పూజిస్తేనే ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన అటు విద్యలోను, అటు మీ బాత్రూలు అంటారు సార్, మీ తోబుట్టువుల్లోనూ చక్కటి అభివృద్ధి కలుగుతుంటుంది. సరే, అది పక్క పెడదాం. మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్త సూచనలు ఉన్నాయి. కానీ భయపడుతున్న అవసరం ఏముందండి? ఎందుకు భయం అని చెప్పారంటే, మీ అష్టమాధిపతి నీచ స్థితిలో ఉన్నాడు. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు నీచలో ఉన్నాడంటే మాటలు కాదు కదా. మీకు అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా, కానీ ఉండవని నేను చెప్తా. ఎందుకంటే ఏం లేదండి, అష్టమ స్థానంలో ఉన్నది ఎవరు? కేతువు ఎవరు? గురుదృష్టి ఉంది. 5 గ్రహాల దృష్టి కూడా ఉంది. బుధ, శుక్ర, శని, రాహువులు, చంద్రుడు. ఇలా డీటెయిల్గా చెప్పాలండి. చెప్తేనే మీకు అర్థమవుతుంది. సోది కొట్టట్లేదురా, వీడు కరెక్ట్గా చెప్తున్నాడరా బాబు అన్నట్టుగా ఉండాలన్నమాట. సో ఆ విధంగా ఉండడం వల్ల ముఖ్యంగా లా సంబంధించింది, అంటే కోర్టు సంబంధించిన వాటిలో అలా చెప్పకూడదు. సక్సెస్ అయితే తీరుతారు, విజయం సాధిస్తారు. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా తలవంతలంపకు వచ్చే ధనయోగము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇవన్నీ మాటల. పైగా మీకు సేవకాజనము అందరూ ఉంటారు. అంతేకాదు మీరు చేస్తున్న బిజినెస్ కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. విదేశాలు చదువు రీత్యా వెళ్తారు. మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. ప్రొఫెషన్లోనండి గురుదృష్టి ఉంది కాబట్టి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే లాయర్స్ అంటారు సరే, అడ్వకేట్స్, వాళ్ళకి చాలా అద్భుతమైన పీరియడ్ చెప్తాను. ఎందుకు? గురు ప్రభావం చాలా బాగుందండి. కాకపోతే అండి 10th హౌస్లో నీచలో ఉన్నాడు కాబట్టి ఇందాక మనం సుబ్రహ్మణ్యాన్ని వదలం అనుకున్నాం కదా, ఆయన పూజ చేస్తూనే ఉంటాం, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడానికి కారణం కూడా సుబ్రహ్మణ్య స్వామి అవుతాడు. కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి పూజిద్దాం. గురుదృష్టి ఉంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, వీళ్ళన్ని రంగంలోనూ
ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో అభివృద్ధికరంగానే ఉంటుంది. ఆడవాళ్ళకి కూడా చెప్తానండి, అలాగే కుంభరాశి వాళ్ళకి లాభస్థానంలో చంద్రుడు ఉన్నాడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు, చక్కటి లాభాలు ఉంటాయి. 12వ భావంలో చంద్రుడికి 21, 22 తారీఖులో ఉంటాడు. ఎవరు 6వ ఇంటి వాడు 12వ భావంలో ఉన్నాడు, 6వ భావంలో కుజుడు ఉన్నాడు, చంద్రమంగళ యోగంలో ఉన్నారు. అంటే ఏంటి అంటే భూముల వలన ధనప్రాప్తి, అలాగే భూములు కొనుగోలు చేయడము, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి భూములు కొనుక్కోవడము, సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, బావులు చెరువులు అవన్నీ తవ్వించడము. కుంభరాశి వాళ్ళకి బాగుందండి. ఏం బాగుందో అని విడమరిచి మరీ చెప్పాను. ఇలా చెప్తేనే మీకు అర్థమవుతుందని చెప్పి నేను కొద్దిగా జాగ్రత్త చెప్పానండి. సో ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఇందాకే చెప్పేశాను, సుబ్రహ్మణ్య స్వామిని మనం పూజిస్తూనే ఉందాం. సుబ్రహ్మణ్య స్వామిని అసలు వదలం. అలాగే సూర్యభగవాన్ని ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత, ఆయన పూజిస్తూ కనకదుర్గమ్మ వారి యొక్క దీవెనలు తీసుకోవాల్సిమా. ఆవిడ దీవెనలు తీసుకుంటూ ఆవిడకి చండీ హోమాలు చేయించుకుంటుంటే గ్రహాల వల్ల ఎటువంటి దోషాలన్నీ పటాపంచలు అయిపోవడానికి ఆవిడ కూడా కారణం కదండి. కాబట్టి అమ్మవారిని పూజిద్దాం, సకల శుభాలని పొందుదాం. మీనరాశి గురించి తెలుసుకుందామండి. మీనరాశి వారికి భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటేనండి బుధ శుక్ర శని రాహువులు ఉండడం వల్ల కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉంటారు. కష్టపడి పని చేస్తారు కదా, మీరు ఒళ్ళు దాచుకోరు కదా, మీరు కష్టపడి పనిచేస్తారు. నేమ్ అండ్ ఫేమ్ మీకు బాగా ఇష్టం. మరి శని రాహువులు మీరు రాశిలో ఉన్నారంటే వాళ్ళు బాగా కష్టపడి పనిచేసేది చేస్తుంటారు కదా. పైగా ఏళ్ళనాటి ప్రభావం కూడా మీకు ఉంది కదా. భయపడే అవసరం ఉందండి. ఆయన ఓన్ హౌస్లో ఉంటే చిన్న ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అదే మిత్రత క్షేత్రంలో మీ మిత్రుడు కదా, మీ శనికి గురుడికి శని మిత్రుడు అయ్యాడు కదా, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఉంటే శనీశ్వరుడు యొక్క ప్రభావం గురుడు యొక్క కంట్రోల్లో ఉంటాడు. కాబట్టి శనీశ్వరుడు మనం ఆయన అవమానం చేయడం కాదు, ఆయన్ని అశ్రద్ధ చేయకూడదండి. శనీశ్వరుడు మనం రాశిలో ఉన్నాడు కదా, పర్వాలేదు అనుకోవద్దు. ఆయనకి పూజించవలసిన ఆయనకి విధి విధానాలుగా ఆయన్ని పూజిస్తూ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సమా, అది ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే ఆంజనేయ స్వామి పూజించడము, తైలాభిషేకాలు చేయడము, వెంకటస్వామి దగ్గర దీపారాధన, ముఖ్యంగా శనీశ్వర స్వామిని ఓం సం శనీశ్వరాయ నమః అంటూ ఆయన ఆరాధన చేసుకోవడం, కనకదుర్గ అమ్మవారిని పూజించడము చేయడం వలన లగ్నం పట్టు ఉంటుంది కదండి. లగ్నం అంటే రాశి పట్టుదనం బ్రహ్మాండంగా ఉంటుంది కదా. సరే పక్క పెడదాం. కుటుంబ స్థానంలో రవి ఉన్నాడు. కుటుంబ స్థానంలో రవి అంత అద్భుతమా? కాదండి. ఏదైనా ద్వితీయ భావంలో రవి తన మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల, గురుడు కూడా మిత్రం అవడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. స్పీడుగా ఆలోచనలు, స్పీడ్గా నడవడాలు, స్పీడ్గా తెలివితేటలు, అంత అద్భుతంగా ఉందండి. రవి 5 degrees దగ్గర ఉన్నాడు, పరమోచ్చ దాటిపోయాడు, అయినా కూడా మంచి చేస్తాడు. ఎవరికైనా సరే చూడండి, మీ రాశికి రాశ్యాధిపతి 3వ భావంలో ఉంటే ఆ రాశికి బలగము ఎవరయ్యా అంటే 3వ అధిపతి, ఆ రాశ్యాధిపతి 3వ భావంలో ఉండడం వల్ల. మీకు ఎవరు? గురుడు 3వ భావంలో ఉంటే మంచిది కాదంటాం కదా, కానీ మంచిదే జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. నేను చెప్పానంటే అది శాస్త్రంలో ఉంటుందండి. నా సొంత కవిత్వం ఏమీ కాదు. ఎక్కడో చోట చదువుకున్న పాయింట్స్నే, ఎక్కడో చోట కాదు, మంచి మన దీని ప్రకారం చదువుకున్న మా దాంట్లో చదువుకున్న వాటిలోనే చెప్తాను తప్ప సోది కొట్టను. 3వ భావంలో రవి రాశ్యాధిపతి, 3వ భావంలో మీ ధనుర్లగ్నం కూడా చూసుకోండి, ధనురాశి కూడా 3వ భావంలో గురుడు ఉన్నాడంటే ఖచ్చితంగా వాళ్ళ రాశికి బలగం ఎవరయ్యంటే గురుడే. మీ రాశికి మంచి చేస్తూ ఉంటాడు. అంటే మీ తమ్ముడికి మంచి చేస్తాడండి, మీ చెల్లెళ్ళకి మంచి చేస్తూ ఉంటాడు. అది ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా మీరే కాదు, వాళ్ళకేం హెల్ప్ చేయకల్లా మీ జాతకమే వాళ్ళకి హెల్ప్ చేసేస్తూ ఉంటుంది. అంత పవర్ మీ రాశ్యాధిపతి గురుడే. సరేనండి, పక్క పెడదాం. చతుర్థాధిపతి అయినటువంటి మీకు బుధుడు ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు. అమ్మ బాబోయ్, నీచలో ఉన్నాడు. చదువులో ఆటంకాలు కలిగిస్తాడు, తల్లిగారికి ఆటంకాలు కలిగిస్తాడు, చదువులో ఎటువంటి పురోగతి లేకుండా కలిగిస్తూ ఉంటాడు అని అనుకుంటామా? ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ పక్కన శుక్రుడు ఉన్నాడు, నీచ భంగ రాజయోగాన్ని కలిగిస్తాడు. మీకు శుక్రుడు మంచివాడు కాకపోయినా సరే బుధ శుక్రులు కలిసి ఉన్నారు కాబట్టి నీచ భంగ రాజయోగం అవడం వల్ల తల్లిగారి పరిస్థితి, ఆవిడ ప్రేమ అమోఘము. మీ తల్లిగారిని కలవబోతున్నారు, తల్లికి దగ్గరగా ఉంటారు మీరు. అలాగే చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ మీ తల్లిగారు తీసుకుంటారు మీ చదువు విషయంలో. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహాలు, సంగీతం అద్భుతంగా ఉంది. సంగీతం శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, సంగీతం బ్రహ్మాండంగా ఉంటుంది. వాహనాలు, గృహాలు, ఆభరణ సౌఖ్యము, వస్త్ర సౌఖ్యం మీకు ఉంటాయండి. చాలా బ్రహ్మాండం. సరేనండి, పంచమ స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిద్దాం.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వదలం మనకు తెలియదు, మీకు తెలీదా? సుబ్రహ్మణ్య స్వామిని అసలు మనం వదలం. ఎటువంటి పరిస్థితులు సరే ఆయన కొలుస్తూ ఉంటాం వలన సంతాన ప్రాప్తి కలుగుతుందండి. సంతానం పుట్టడం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ కదండి, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి భూమి తగాదాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూనే ఉంటాం మనం. అసలు వదులుతాం మనం ఆయన్ని, హాయిగా ఆయన పూజిస్తూనే ఉంటాం. నీవు తప్ప ఇంకెవరు లేరు స్వామి అంటాం, కరెక్టే. సరే ఆ పక్క పెడతారండి. భార్యాభర్తల యొక్క అనురాగం గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ యొక్క వివాహ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఎందుకంటే కేతు ఉన్నప్పటికేనండి, కేతు ఉన్నప్పటికీ 6 గ్రహాల యొక్క దృష్టి సప్తమ భావానికి ఉంది. 6 గ్రహాలు ఏంటి? బుధ శుక్రులు, శని రాహువులు, చంద్రుడు, గురుడు. ఈ 6 గ్రహాల ప్రభావం సప్తమ స్థానమే ఉండడం వల్ల భార్యాభర్తలకు అనురాగము, అన్యోన్య దాంపత్య జీవితం ఉంటాయి. అంతేకాకుండా కొత్త అంటే వివాహ వేడుకలు, కొత్త వివాహాలు సెటిల్ అయిపోవడాలు మీకు ఉంటాయి. కొత్త వెంచర్స్ అండి, మీకు బాగా మంచి బిజినెస్ అంటే బాగా లైకింగ్ ఉంటుంది. వెంచర్స్ స్టార్ట్ చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు, ఏదైనా సరే భాగస్వాములు కూడా చేర్చుకుంటుంటారు. అందరికీ కాదండి, నేను అందరికీ చెప్తుంది మాత్రం నేను చెప్పను. మా జాతకాల రీత్యా ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా. సరే అవి చెప్పక పెడితే ఏదేమైనా మీ వ్యాపార అభివృద్ధి, దినదిన ప్రవర్ధమానం అది జీరుతూ ఉంటుంది. గురు ప్రభావం భాగ్యస్థానానికి ఉండడమే కారణము. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు. మీరు ఉన్నతమైన విద్య రీత్యా వెళ్తుంటారు. ముఖ్యంగా డాక్టర్స్ అంటే ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా లాయర్స్ కూడా చెప్తుంటారు సారా. ఈ వృశ్చిక రాశి డాక్టర్స్ సంబంధించిన రాశి అండి. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి డాక్టర్స్ సంబంధించిన వాటిల్లో బాగా డెవలప్ అవుతారు. అలాగే భాగ్యస్థానం గురుదృష్టి ఉందంటే అడ్వకేట్స్ కూడా వాళ్ళ వాదనలో మొనగాళ్ళు అనిపించుకుంటారు. అంటే మంచి వాటిల్లో మంచిగా వాదించడంలో, న్యాయబద్ధంగా వాదించడంలో మంచి వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. నేనేమి గ్రేట్ పర్సన్ కాదని మీకు చెప్పడానికి నేనేం పెద్ద కాదు శాస్త్రం తెలిసింది కాబట్టి కొంచెం చెప్తున్నా. సరే పక్క పెడదామండి. ఏదేమైనా మీ బిజినెస్ బాగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, విద్యా సంస్థలు, ఇవి 3 కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా బంగారము, వెండి, స్టాక్ మార్కెట్లు, అలాగే ఫుడ్ బిజినెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా 10th ప్రొవిషన్, 10th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నప్పటికీ కూడా 10th స్థానాన్ని శని చూస్తున్నాడు. కష్టపడందే మీరు ఉద్యోగంలో ప్రమోషన్స్ సంపాదించలేరు. మీ 10 అధికారుల చేత మన్ననలు, బ్లెస్సింగ్స్ పొందలేరు. దశమస్థానానికి శని దృష్టి ఉంది కారణం. కాబట్టి లేడీస్ కూడా చెప్తున్నానండి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు చెప్పబోయే సూచన ఏంటంటే కష్టపడందే మీరు వెలుగులోకి, లైమ్ లైట్లోకి రాలేరు. కాబట్టి మీరు కష్టపడండి. ఏ ఉద్యోగాలు గవర్నమెంట్ ప్రొఫెషన్లో చేసినా, లేకపోతే మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులైనా ప్రమోషన్స్లో కూడా అడ్డుపడుతూ ఉంటుంది. కష్టపడితే ఖచ్చితంగా శనీశ్వరుడు కాపాడుతాడు. అందుకని గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి, పెద్దలకి, తల్లిదండ్రులకు సేవ చేసుకునే వాళ్ళకి, గురువులను పూజించే వాళ్ళకి, అలాగే వేదశాస్త్ర పండితులను పూజించే వాళ్ళకి, కొంతమందికి ఉంటారు సరే బీదలకు అంటే బీదలు అన్నదాన్ని అంటారు సరే, వాళ్ళకి సేవలు చేస్తే శనీశ్వరుడు కాపాడుతాడు. అలాగే యోగాసనాలు చేసేవాళ్ళు కూడా శనీశ్వరుడు బలం ఉంటుందండి. సో ఈ విధంగా ఉంది. మీనరాశి వాళ్ళకి ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, అలాగే కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజలు, అలాగే చండీ హోమం అంటారు సరే, చండీ హోమం అంటారు కదా, అది చేయించుకోవడం వలన నవగ్రహాలు ఆవిడ కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి గ్రహాల వల్ల వచ్చే దోషాలు మిమ్మల్ని అంటకుండా, మీ కాంపౌండ్ వాల్ దాటి రాకుండా మీకు మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాంపౌండ్ వాల్ దాటి రాకుండా అంటే ఎవరు? నవగ్రహాలు ఆవిడ కాపాడుతుంటారు, అమ్మవారు. సో ఈ విధంగా సరదాగా చెప్పారండి. ఈ విధంగా మీకు బాగుండాలని సరదాగా మధ్యలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటే రిలాక్స్డ్గా ఉంటాం కాబట్టి చెప్తున్నాను. ఈ విధంగా మీ మీనరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కష్టపడండి, అన్ని రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి అంటే మేషం నుంచి మీనరాశి వరకు కూడా రెమెడీ అండి. అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ ఏం చేస్తే బాగుంటుంది ఈ వారంలో? దత్తాత్రేయ స్వామి వారిని కొలవాలండోయి. దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు గురువు గారిని పూజించడం వలన 12 రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా
ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దత్తాత్రేయ స్వామివారు అలాగే గణపతి సత్యనారాయణ స్వామివారు కూడా మనకు అనుగ్రహం ఇస్తారు అనడంలో సందేహం లేదు. పైగా పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యత కలగడము, ఉద్యోగ భద్రత లేకుండా అయ్యే బాబాయ్ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయరా అనుకున్న వాళ్ళకి ఉద్యోగంలో నిలకడ ఉండడము, అలాగే వివాహాది వేడుకలు దగ్గరకు వచ్చిన సంబంధం కొంతమంది ఆగిపోతుంటాయి, ఆ వివాహ వేడుకలు కూడా కరెక్ట్గా జరగడము, ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగడం కోసం, అలాగే భార్యాభర్తల అనురాగం కోసం, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, వాళ్ళకి వీళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రాసుల వాళ్ళకి కూడా గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోవడానికండి దత్తాత్రేయ స్వామి వారికి మించిన దేవుడే లేడని చెప్పంటాం కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపము శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. నాకు చాలా ఇష్టం దత్తాత్రేయ స్వామి వారు అంటే. అలాగే గణపతి సత్యనారాయణ స్వామి వారి యొక్క శిష్యుని కూడా నేను 1977 నుంచి. సరే అది పక్కన పెడతాను, తర్వాత చెప్పుకుందామండి. ఆ గురువుగారి యొక్క పూజించడం వల్ల, గురువుగారికి బ్లెస్సింగ్స్ ఉంటారండి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందు ఆయనే కాపాడేస్తుంటారుగా మనల్ని, ఆయన కాపాడుతుంటాము. అలాగే దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకోవడం వలన, అలాగే అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడం వలన మనకి ఎటువంటి కష్టాలు రాకుండా ఈ దత్తాత్రేయ స్వామివారు, మన గురువుగారు గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు, అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, వీళ్ళందరినీ పూజించడం వలన అసలు మనకి ఏమైనా కష్టాలు ఉంటాయంటారా? ఏ మాత్రం ఉండవు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు కదండి మనకి. సో ఈ విధంగా కష్టాలు రాకుండా మనల్ని సర్వదా కాపాడే స్వామి దత్తాత్రేయ స్వామి. సో ఆయన పూజిద్దాం, ఆయన యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రలు అవుదాం.